కనకమణి శారద కోసం కబురు పంపిన మాటే మర్చిపోయినట్టుగా లెక్కలు కూడుకుంటోంది. ప్రసాద్కి కళ్ళ ముందు జరగబోయే దృశ్యం కనిపిస్తోంది. ఆ గుమ్మంలో నుంచి శారద వస్తుంది. రాగానే తను లేచి ఎదురు వెళ్తాడు. శారద, ఏమిటిది, ఎందుకు ఇలా చేశావు అంటాడు. శారద జవాబు చెప్పలేనట్టు చూస్తుంది. తను చేయి పట్టుకుని అక్కడి నుంచి చరచర బయటికి లాక్కు వెళ్తాడు. కనకమణి లబలబలాడినా వినడు. శారద మనసులో ఇంకేమైనా అనుమానాలు భయాలు ఉంటే చక్కగా విడమర్చి మళ్ళీ చెప్తాడు. శారదకి ఎలా చెప్పాలో అతను అన్నీ సిద్ధం చేసుకున్నాడు. మొట్టమొదట ఇక్కడికి బయలుదేరేటప్పుడు శారద మీద కసిగా కోపంగా అనిపించినా క్రమేపీ అది తగ్గిపోయింది. తను చేసుకోవడానికి శారద భయపడినా జంకినా అందుకు ఎంతో అర్థం ఉన్నదని అతనికి అనిపించింది. శారద వైపు ఆలోచించిన కొద్దీ అతని ఆగ్రహం మంచులా కరిగిపోయింది. శారదకి నచ్చ చెప్పడానికి బ్రతిమిలాడుకోవడానికి సిద్ధమై వచ్చాడు అతను. అతనికి శారద సహచర్యం లేకుండా బ్రతకలేననిపిస్తుంది. ఆ అమ్మాయి తన జీవితంలోకి ఎంతో ప్రశాంతతను తెచ్చింది, స్థిరత్వం ఆపాదించింది. జీవితం అంటే మళ్ళీ మమకారం కలిగేలా చేసింది. ఈ ప్రశాంతత, స్థిరత్వం, మమకారం శారద వెంటే వెళ్ళిపోయాయి. శారద నిష్క్రమణతో జీవితం మళ్ళీ చుక్కానిపోయిన పడవల, దిక్కుతోచని నావల గమ్యం లేకుండా పోతోంది. ఈ సమాజంలో ఒక భార్య చచ్చిపోతే మగవాడికి మళ్ళీ వెంటనే రెండో భార్యను తీసుకురావాలని ఎందుకు చూస్తారో ఇప్పుడు అర్థమవుతోంది. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే స్త్రీకే కాదు మగవాడికి కూడా ఈ సంసారం పటిష్టమైన ఆలంబనగా అనిపిస్తుంది. ఆ కుర్చీలో కూర్చుని ఉన్న ప్రసాద్కి గడిచిపోతున్న ఆ క్షణాలు కొన్ని యుగాలుగా ఉన్నాయి. చిట్ట చివరికి ఎలాగైతేనే గుమ్మానికి ఉన్న పరదా తొలగింది. అతను చటుక్కున కుర్చీలో నుంచి లేవబోయాడు. కానీ తన భవిష్యత్కి ద్వారంలా ఉన్న ఆ గుమ్మంలో నుండి వచ్చింది స్నేహమయ్య అయిన శారద కాదు, కనకమణి గారు లోపలికి పంపిన ప్యూన్. అతను నేరుగా కనకమణి దగ్గరకు వచ్చి ఒక చీటీ అందించాడు. ఆవిడ కళ్ళజోడు సరి చేసుకుని దాన్ని చదివింది. తర్వాత నౌకర్ని వెళ్ళమన్నట్లు సౌజ్ఞ చేసింది. తన వైపు చూస్తున్న ప్రసాద్కి ఆ చీటీ అందించింది. ఏమిటది అన్నాడు అతను. శారదను చూడాలన్నారుగా, ఇదిగో సమాధానం. అతను చీటీ అందుకుని చూశాడు. దాని మీద అదృష్టానికి భాష్యం చెప్తున్నట్లుగా శారద రాసిన గుండెటి అక్షరాలున్నాయి. అమ్మా, నాకెవరితో మాట్లాడాల్సిన పని లేదు, నేనెవరిని చూడదలుచుకోలేదు, శారద. అది చదవగానే అతని ముఖంలో రకరకాలుగా మారుతున్న భావమేఘాలని కనకమణి కళ్ళజోడులో నుంచి ఆనందంగా, కుతూహలంగా గమనిస్తోంది. జవాబు విన్నావుగా? అతను ఆ కాగితాన్ని ఉండగా నలిపేసి కుర్చీలో నుంచి లేచాడు. ఏ జవాబైనా స్వయంగా నేను శారద నోటి వెంట వినాలి. శారదను పిలవండి అన్నాడు. ప్రసాద్, మీ ధోరణి అతిగా ఉంది. అనసూయమ్మ గారి పట్ల గౌరవంతో నేను ఇంతవరకు సహించాను. ఆ మర్యాద నువ్వు కూడా మన్నించి వెళ్ళిపోతే ఇద్దరికీ శ్రేయస్కరం. మీరు శారదను పిలుస్తారా, లేక నేను లోపలికి వెళ్ళనా? నౌకర్ల చేత గేటు బయటికి నెట్టించుకోవాలనుంటే లోపల వైపుకి అడుక్కదు. ప్రసాద్, మీ అక్క నేను ఎంతో స్నేహితులం. మా మధ్య ఉన్న స్నేహాన్ని నువ్వు చెడగొట్టడానికి తయారవుతున్నావు. నేను శారదని మీ ఇంటికి పంపింది కేవలం మీ అక్క కోసం. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలే కరువయ్యారా? శారద మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా తర్వాత ఈ సేవా సదనం బాధ్యత అప్పగించాలనే నిశ్చయంతో తనని ప్రత్యేకమైన తర్ఫీదుతో పెంచి పెద్ద చేశాను. నువ్వు శారద మంచి మనసు విరిచి ఈ పెళ్ళి అనే వ్యామోహంలోకి దింపావు. ఇది నీ స్వార్థం. శారద నీ భార్య అయితే నీ ఒక్కడికే ఉపయోగపడుతుంది. శారద అందరి ఆడపిల్ల లాంటిది కాదు. ఆశ్రమంలో ఉంటే శారద వల్ల కొన్ని వందల మంది అనాథలకి ఉపకారం జరుగుతుంది. అసలు మీ ఇంటికి శారదని పంపటం ఇంత బాధకి కారణమైంది. నువ్వు చదువుకున్న వాడివి, అర్థం చేసుకోగలిగిన వాడివి, నీకు పుణ్యం ఉంటుంది. శారద విషయం మీకు ఎత్తకు. ఆవిడ చేతులు జోడించి నమస్కరించింది. ప్రసాద్ ఆవిడ వైపే చూస్తున్నాడు. ఆవిడ ముఖంలో ఆగ్రహం, నిస్సహాయత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆవిడ తీవ్రంగా అంది, శారద ఇక్కడ లేకపోతే ఒక్క క్షణం మాకు జరగదు. శారద వెళ్ళిపోతే ఈ సేవా సదనం మూలపడుతుంది. ఎంతో కష్టం మీద నీ వ్యామోహపు కోరల నుంచి నేను శారదని యువతలకి లాగాను. మళ్ళీ నువ్వు కళ్ళెదుటపడి ఆ అమ్మాయి మనసు క్షోభ పెట్టకు, వెళ్ళు. ప్రసాద్ అచేతనుడిలా నిలబడిపోయాడు. ఈ పెళ్ళి మీ అక్కయ్యకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఒకసారి ఇలాగే ఎవరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వుల పాలయ్యావు. మళ్ళీ అదే తప్పు. చర్విత చర్వణమవుతోందంటే నీకు అసలు జ్ఞానం లేదన్నమాటే. పెద్దదాన్ని, అనుభవంతో నా తల పండింది. నీకు సౌమ్యంగా చెప్తున్నాను.
నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు అనుసరించే పద్ధతి ఇది ఏమాత్రం కాదు. ఆవిడ ఫైల్స్ సర్ది బీరువాలో తీసుకెళ్లి పెడుతూ అంది. ప్రసాద్ చకితుడైనట్లు చాలాసేపు అలాగే నిలబడిపోయాడు. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాడు. అతను సేవా సదనం నుంచి సరాసరి ఇంటికి రాలేదు. అతని మనసు నిశ్శబ్దంగా మౌనంగా ఉంది. అందులో ఘర్షణ లేదు. ట్యాంక్ బండ్ దగ్గర బెంచి మీద కూర్చున్నాడు. ఎదురుగా నీళ్లు అస్తమిస్తున్న సూర్యకిరణాలతో ఆటలాడుతూ చేప పిల్లలు కదులుతూ మెలమెలలాడుతున్నాయి. అతని మనసులో మాటిమాటికి కనకమణి అన్న ఒక్క మాటే పదే పదే ప్రతిధ్వనిస్తోంది. శారద నీ భార్య అయితే నీ ఒక్కడికే ఉపయోగపడుతుంది. ఈ సేవా సదనంలో ఉంటే కొన్ని వందల మందికి అనాథలకి ఉపకారం జరుగుతుంది. నిజమే, ఆవిడ ఎంత బాగా చెప్పింది. శారద అభిమానం, ఆత్మీయత తన ఒక్కడికే పరిమితం కాకూడదు. శారద మనసులో ఉన్న ఆత్మీయత ఈ భూమిని ఆవరించుకున్న గాలి, వెలుగు, నీరులా అందరికీ చెందాలి. శారద తనకి స్వంతం కానవసరం లేదు. కానీ శారదకి తన దగ్గర కావచ్చు. ప్రసాద్ ఆ తర్వాత శారదని ముఖాముఖి కలవడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఫలించలేదు. 1-2 సార్లు సేవా సదనానికి ఫోన్ చేశాడు. ఫోన్ మోగిన ప్రతిసారి కనకమణి తీసింది. హలో అన్న అతని స్వరం వినగానే ఫోన్ టక్కున పడేసేది. ఉత్తరం రాద్దామా అని ఆలోచించాడు. కానీ అది శారదకి సరాసరి చేరుతుంది అన్న నమ్మకం లేకపోయింది. రోజులు గడిచిన కొద్దీ శారదని కలవటం అసంభవం అనే విషయం అతనికి స్పష్టంగా అర్థం కాసాగింది. రాను రాను శారద వైపు నుంచి తనని గుర్తు చేసుకున్నట్లుగా ఏ చిన్న సంఘటన జరగకపోవడంతో శారద తనని మర్చిపోయిందా అనే అనుమానం రాసాగింది. పిల్లల్ని సేవా సదనం పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చారు. శారద సేవా సదనంలో లేదట. ఎక్కడికి వెళ్ళిందో తెలియదట. ప్రసాద్కి ఇది ఎదురు చూడని దెబ్బ అయింది. రోజులు గడుస్తున్నాయి. పిల్లలకి అతనికి మధ్య ఉన్న దూరం తరిగి మరింత చనువు పెరిగింది. వాళ్ళిప్పుడు నాన్న నాన్న అని పిలుస్తూ అతని చుట్టూనే తిరుగుతున్నారు. వాళ్ళ అవసరాలు తీర్చడంలో, వాళ్ళ భవిష్యత్తుకి రూపకల్పన చేయటంలో అతనికి ఎంతో మనశ్శాంతి కలుగుతోంది. శారద జ్ఞాపకాలు ఎంత వదిలేసుకుందామన్నా వదలటం లేదు. పెరటిలో కూరల చెట్లకి మందులు వేస్తుంటే వాటికి పిల్లలతో కలిసి నీళ్లు పోస్తున్న శారద గుర్తుకొస్తుంది. శారద పెట్టిన సన్నజాజి చెట్టుకి అతను పందిరి వేశాడు. ఆ తీగ దాన్ని దట్టంగా అల్లుకుపోయింది. ఎంత దట్టంగా అంటే ఆ పందిరే కనిపించటం లేదు. ఆ తీగలు సరిచేస్తుంటే అతనికి శారద ముంగురులు సవరిస్తున్నట్లే అనుభూతి కలుగుతుంది. ఈ ఇంట్లో శారద చాలా రోజులుంది. ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఆమె చేయి పడి అందాలు దిద్దుకున్న ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి. ఇదివరకు డైనింగ్ టేబుల్ ఎప్పుడూ ఖాళీగా ఉండేది. భోజనం చేసినప్పుడు తప్ప దాని సంగతి ఎవరూ పట్టించుకోరు. శారద వచ్చిన తర్వాత మూలగా బీరువాలో పడేసి ఖాళీగా ఉంచిన ఒక సీసా డైనింగ్ టేబుల్ మీదకి వచ్చింది. దానిలో సగానికి నీళ్లు పోసి అందులో 1-2 పూలు ఆకులతో రెమ్మలుంటాయి. ఆ అలంకరణ టేబుల్కే ఎంతో అందం తీసుకువచ్చింది. శారద వెళ్ళిన తర్వాత పిల్లలు క్రమంగా ఆ అలవాటు మర్చిపోసాగారు. ఒక రోజున టేబుల్ మీద పూలతో ఉన్న ఆ సీసా కనిపించలేదు. అది ఏమైంది? భోజనానికి కూర్చోబోతూ అడిగాడు అతను. నేనే తీశాను, అన్నీ పెట్టుకోవడానికి అడ్డుగా ఉంది అంది అనసూయమ్మగారు. ప్రసాద్ లేచి వెళ్ళి సీసాలో నీళ్లు పోసి పూలు పెట్టి తెచ్చి అక్కడ పెట్టాడు. అంతేకాదు, పని మనిషిని పిలిచి రోజు అందులో పూలు ఉంచాలనే పని పురమాయించాడు. శారద ఈ ఇంటికి రాకుండా ఉంటే బాగుండేదేమో. ఈ జ్ఞాపకాలు ఇలా తనని వేధించేవి కావు అనిపించేది. కానీ ఆ ఆలోచన క్షణికం మాత్రమే. మరు క్షణంలో ఈ బాధలో కూడా ఒక ఆనందం ఉన్నట్టుగా అనిపించేది. శారదకి ఎవరూ అవసరం లేదు, అదెంత అదృష్టం అనుకునేవాడు. లేదు లేదు, తను పొరబడుతున్నాడు. శారదకి ఎవరూ అవసరం లేకపోవటం ఏమిటి? అందరూ కావాలి. శారద చూపే ప్రేమ ఏ ఒక్కరికి పరిమితం కాకూడదు. అందులో స్వార్థం లేదు. సాటి మనుషులే కాదు, మొక్కలు, కుక్కలు, చెట్లు, పువ్వులు అన్నీ శారదకు ప్రియాతి ప్రియమైన వస్తువులే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి అలా నిస్వార్థంగా, నిష్కపటంగా ఉంటే ఎంత బాగుంటుంది. కానీ అది అందరికీ సాధ్యమవుతుందా? శారద అతని గదిని ఎంతో శ్రద్ధగా సర్దేది. గదిలో మంచం మీద పడుకుంటే అతనికి అదే గుర్తుకొస్తోంది. పక్క మీద 2 రోజులకి ఓ దుప్పటి మారి ఎప్పుడు చూసినా నీట్గా తెల్లగా ఉండేది. పుస్తకాలు ఎక్కడికక్కడ ఎంతో జాగ్రత్తగా అమర్చినట్టుగా ఉండేవి. శారదతో పాటే ఆ క్రమశిక్షణ, పరిశుభ్రత వెళ్ళిపోయాయి. కవితకి, కల్పనకి ఎప్పుడూ తమ శరీరం మీద తమకి ఉన్న శ్రద్ధ, మోజు ఇంటి మీద ఉండనే ఉండవు. వాళ్ళకి సినిమాల కబుర్ల మీద ఉన్న ఆసక్తి ఇంక దేని మీద లేదు.
ఒకసారి అతను ఇంటికి వచ్చేసరికి ముందు గదిలో పుస్తకాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. కాఫీ తాగిన కప్పులు అక్కడే ఉన్నాయి. అవతల గదిలో ఇద్దరు వేణుగోపాల్తో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కవిత, కవిత అంటూ పిలిచాడు. ఏమిటి అంటూ వచ్చింది. ఈ గదిలో ఏమిటి ఇదంతా? ఆ కప్పులేమిటి? కాస్త తీయించకూడదు? కవిత ఆకాశం బూడిపడినంత ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి ఈ మధ్య ఇంటి మీద నీకు ఇంత శ్రద్ధ పట్టుకుంది అంది ఆరా తీస్తున్నట్టుగా. ఇంకో మాట మాట్లాడితే ఇక సంభాషణ కుతర్కంలోకి దిగుతుంది. అది ఘర్షణకు మారుతుంది. ప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తినే పని మనిషిని పిలిపించి ఆ కప్పులు తీయించాడు. ఆ పుస్తకాలన్నీ తనే సర్దాడు. అతను పుస్తకాలు చదవటంలో, రికార్డు వినటంలో తన మనసు లీనం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ సాధ్యమే కావటం లేదు. రికార్డ్స్ తీసిపెట్టి అది వింటుంటే హఠాత్తుగా శారద కాఫీ కప్పుతో నిలబడినట్టే ఉంటుంది. శారద చెప్పిన తర్వాతనే అతను సుబ్బలక్ష్మి, మీరాబాయి భజనలు కొనుక్కుని వినటం మొదలుపెట్టాడు. ఆ రోజు అతనికి ఇంకా బాగా గుర్తుంది. షాప్ నుంచి తను ఆ రికార్డ్స్ కొని ఇంటికి తీసుకువచ్చాడు. తన చేతిలో వాటిని చూడగానే శారద చిన్నపిల్లలా సంబరపడిపోయింది. అప్పటికప్పుడు వాటిని పెట్టి వింది. ఆ పాటలు వింటూ క్షణంసేపు వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది. ఆ సంగీతం ఆస్వాదించడంలో శారద పొందుతున్న తన్మయత్వం అతనికి విచిత్రంగా, కుతూహలంగా అనిపించసాగింది. ఆ అమ్మాయి మనసు పాలలాంటి స్వచ్ఛతతో ఉంది. ఆ అమ్మాయి పొందే ఆనందం అతనికి మరీ మరీ చూడాలని అనిపించింది. తర్వాత తనకి తెలియకుండానే శారదకి ఇష్టమైన పనులు చేసేవాడు. ఆ కళ్ళల్లో కృతజ్ఞత, ఆనందం, తను తెలియచేస్తున్నానని కూడా తెలియకుండా మూగగా వాటిని ప్రదర్శించే తీరు అతనికి చాలా హాయిగా ఉండేది. ఆడపిల్లలంటే ఇలా ఉండాలి అనిపించేది. శారదను చూస్తుంటే, శారదతో మాట్లాడుతుంటే ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. శారదతో ఎన్ని గంటలు మాట్లాడినా మానసికంగా ఎలాంటి ప్రలోభమైన ఆలోచన కలగదు. ఈ ప్రత్యేకత ఆమె వ్యక్తిత్వంలో ఉంది. ప్రసాద్ మనసులో బలవంతంగా అతను తెచ్చిపెట్టుకున్న విచక్షణ జ్ఞానం తెగిన గాలిపటంలా నేలకూరింది. శారద కావాలి తనకి. శారదకి తను దగ్గరవుతూ ఉండాలి. శారద సమక్షంలో తను అనుక్షణం సేద తీరాలి. ఎలా ఎలా? ఇదే అతనికి జవాబు దొరకని ప్రశ్న అయిపోయింది. ఎరా ప్రసాదు, ఏం చేస్తున్నావు? అనసూయమ్మగారు లోపలికి రావడంతో అతను లేచి కూర్చున్నాడు. ఇదిగో నీకు ఉత్తరం వచ్చింది, వేణు రాశాడు అంటూ ఆవిడ అందించింది. ప్రసాద్ దాన్ని అందుకున్నాడు. అతను ఆశించినట్లు ఆవిడ ఉత్తరం ఇవ్వగానే వెళ్ళిపోలేదు. ప్రసాదు, నీతో మాట్లాడాలిరా నేను అంటూ కూర్చుంది. ఏమిటక్క, చెప్పు. నా మనసు నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో నాకు అర్థం కావటం లేదు. పెళ్లి సంగతేగా నువ్వనేది? ఆవిడ అవునన్నట్టు చూసింది. నీకు నేను ఎప్పుడో ఆ జవాబు చెప్పాను. కవితా కల్పనలతో నా స్వంత చెల్లెళ్ళలా కలిసిమెలిసి తిరిగాను. నువ్వు ఈ విషయం ఎత్తినప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది. మన వాళ్ళు ఎంతమంది మేనమామలు మేనకోడళ్ళని చేసుకోవటం లేదు. వాళ్ళందరి సంగతి మనకొద్దు. కవిత ఎలాగూ చదువుకుంటానంటోంది. దాని ఇష్టం వచ్చినంతవరకు చదువుకొని కల్పన గోపాల్ని చేసుకుంటానంటోంది. అతనికి కట్నం ఏం కావాలో అడుగు, ఇచ్చి పెళ్లి చేద్దాం. అనసూయమ్మగారు ఉస్సురంటూ లేచింది. ప్రసాద్లో చిన్నప్పటి నుంచి ఒక మొండితనం ఉంది. తను అనుకున్న పని చేసి తీరుతాడు. అప్పుడు జయ విషయంలోనూ అంతే అయింది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. ఆవిడ లేచి వెళ్ళబోయే ముందు అంది. ప్రసాదు, ఒక్క విషయం నీకు గట్టిగా చెప్తున్నాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదంటేనే నేను నా కూతుళ్ళకి వేరే సంబంధం చూస్తాను, తెలిసిందా? ప్రసాద్ మాట్లాడలేదు. నువ్వు వాళ్ళ పెళ్ళిళ్ళు అవగానే ఇంకెవరినో కట్టుకుని ఇంటికి తెస్తే నేను ఆ మనిషిని ఇంటి పెత్తనం అప్పచెప్పి ఒక మూలగా ఉంటాననేది కల్లో కూడా జరగని విషయం. బాగా గుర్తుపెట్టుకో. సరే అక్కయ్య, ఈ ఇల్లు ఇలా నిలబడిందంటే కేవలం నా కష్టమే కారణం. నువ్వు ఆ సంగతి మర్చిపోతే గుర్తు చేసే అధికారం నాకుందనుకుంటున్నాను. అతను తల ఊపాడు. నేనెప్పుడూ మర్చిపోను. ఒకవేళ మర్చిపోయినా నువ్వు బాగా గుర్తు చేయి. అవసరమైతే ఈ ఇంట్లోంచి నన్ను మెడపెట్టి గెంటేంత అధికారం నీకు ఉందని నేను ఒప్పుకుంటున్నాను, సరేనా? ఆ మాటలు అతను ముఖప్రీతి కనలేదు, మనస్ఫూర్తిగానే అన్నాడు. జయ వ్యవహారంలో తాను తెచ్చిన ఎగుడు దిగుళ్ళకి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలు చెక్కు చెదరకుండా నిలబడ్డాయంటే కేవలం అక్కే కారణం. ఆ కారణం ఆధారం చేసుకునే ఆవిడ ఈ ఇంట్లో నాకు అధికారం ఉందని అంటోంది. అనసూయమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రసాద్ అక్కడే కూర్చుండిపోయాడు. అక్క ఈ ఇంటి కోసం తాపత్రయపడిన మాట నిజమే. కానీ అది కేవలం తమ్ముడి జీవితం ఒడిదుడుకల పాలవుతుందనే ఆత్మీయతతోనా? కాదు. ఇది ఎప్పటికైనా తన స్వంతం చేసుకోవచ్చుననే స్వార్థంతో. తమ్ముడి జీవితం సరిదిద్దుతున్నాననే నెపంతో
ఆవిడ జీవితం సుస్థిరం చేసుకుంది. అతని కాపురం అస్తవ్యస్తమైతే అది ఆధారంగా తన పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసింది. భర్త చేసిన అప్పులు తీర్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ జీవితం అంతా ఇప్పటి వరకు నిశ్చింతగా వెళ్ళిపోయింది. జయ ఒక రకంగా అతని జీవితం పిండుకోవాలని చూస్తే అక్క మరో రకంగా ఆ పని చేసింది. అటు జయకి ఇటు అక్కకి కూడా తన డబ్బు మీదనే ధ్యాస. జయ స్వార్థం లోకం కళ్ళ ముందు సుస్పష్టంగా బయటపడింది. అనసూయమ్మ గారిది బయటపడలేదు. అంతే తేడా. అతను ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదట. ఆవిడ ఎంత ఖచ్చితంగా చెప్తోంది. ఏం తప్పు చేశాడని తను ఇంత చిన్న వయసులోనే వయసుకు మించిన అనుభవంతో జీవితం శూన్యం చేసుకోవాలి? అక్కకి నిజంగా తన మీద ప్రేమ ఉంటే తనకిష్టమైన శారదను తెచ్చి పెళ్లి చేసి ఉండేది. తన చుట్టూ ఉన్నవారు అందరూ అందరే, ఒట్టి స్వార్థపరులు. జయం చేసుకోవటం తన తప్పే. ఆ తప్పుకి తగిన శిక్ష అనుభవించాడు. అక్కడితో ఆ ప్రకరణం ముగిసిపోకూడదా? చెట్టును నరికితే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి. అవి శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. ఒకనాటికి అది ఒకసారి పడిపోయిన చెట్టు అని కూడా ఎవరికీ గుర్తుండదు. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. ఈ జీవితం ఎక్కడా ఎవరి కోసమో ఆగిపోకూడదు. తన స్నేహితుడు విక్రమ్ ఉన్నాడు. అతను భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ సంసారం చూస్తే ఎంతో చూడముచ్చట వేసేది. వాళ్ళ అనురాగం చూడలేక దేవతలు ఈర్ష్యపడ్డారా అన్నట్టుగా ఆమె కలరా తగిలి మరణించింది. అతడు ఏమైపోతాడోనని తాను భయపడ్డాడు. కానీ చిత్రంగా అతనికేమీ కాలేదు. 6 నెలలు తిరగకుండానే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో కూడా అతను సుఖంగానే ఉన్నాడు. ఏమిటి ఈ విలువలు? అది విపరీతంగా ఏమీ లేదు. ఏ విషయానికైనా దాని విలువ మనం చూసే దృక్పథంలో ఉంటుందా అనిపిస్తోంది. ప్రసాద్ పరధ్యాసగా చేతిలో ఉత్తరం అటు ఇటు తిప్పుతుండగా అతని దృష్టి దాని మీద పడింది. వేణు ఫారెన్ నుంచి రాశాడు. అయ్యో, ఇంతవరకు గమనించనే లేదు అనుకుంటూ విప్పి చూశాడు. అందులో ఇలా ఉంది: ప్రసాద్, మేం క్షేమం. నువ్వు క్షేమమని తలుస్తాను. నీ ఆరోగ్యం బాగా చక్కబడిపోయిందని, మళ్ళీ మామూలుగా అయ్యావని మన పాండు చెప్పగా విని చాలా సంతోషించాను. జీవితం అంటే మిట్టపల్లాలమయం, ఎక్కుతూ దిగుతూ ఉండాలి. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. జీవించడమే మనమంత అనుకో. ఏదైనా నువ్వు ఆరోగ్యం పొంది మళ్ళీ మామూలు మనిషివైనందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నీకు ఇప్పుడు ముఖ్యంగా రాసేదేమంటే, మా పిన్నత్తగారు ఒక ఆవిడ హైదరాబాద్లో ఉంది. ఆవిడకి బొత్తిగా ఒంట్లో బాగాలేదు. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని మమ్మల్ని వెంటనే రమ్మని ఉత్తరం రాసింది. నా ఉద్యోగరీత్యా ఇప్పుడు ఇండియా రావటం నాకు వీలవదు. ఆవిడకి ఎవరూ లేరు. బాగా ఆస్తి ఉంది, అది మాకే వస్తుంది. ఈ సమయంలో ఆవిడికి అండగా ఉండాల్సిన బాధ్యత మాదే అనుకో. కానీ ఒక 20 రోజుల వరకు నాకు రావటానికి వీల్లేదు. నువ్వు వెళ్ళి కాస్త ఆవిడ మంచి చెడ్డలు కనుక్కోవాల్సిందిగా అర్థిస్తున్నాను. వీలైనంత తొందరలో మేము వస్తాం. మేము వచ్చే వరకు నువ్వు ఆవిడ్ని కనిపెట్టి చూడాలి. నువ్వు ఈ ఉపకారం మాకు తప్పక చేస్తావని నమ్ముతున్నాను. నువ్వు వెళ్ళి ఆవిడ్ని చూసి వెంటనే పరిస్థితి అంతా నాకు ఉత్తరం రాయగలవు. ఈ ఆపద సమయంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరూ దిక్కు కనిపించలేదు. నీ రుణం ఏదో విధంగా తీర్చుకోగలను. నీ వేణు. ఆ ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి ప్రసాద్ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి డబ్బు పైన ఆకాంక్షే. ఆవిడకి డబ్బు లేకపోయినట్టయితే అలా సుస్థిగా ఉందని రాస్తే వేణు పట్టించుకుంటాడా? అసలు జవాబు రాస్తాడా? ఆ డబ్బే అతను ఇలా తాపత్రయపడేట్టు చేస్తోంది. చిచ్చి, అందరూ డబ్బు మనుషులే. అందరూనా? ఈ ప్రపంచంలో డబ్బుని తృణప్రాయంగా చూసేవారు కూడా ఉన్నారు. అతని కళ్ళెదుట చిరునవ్వుతో శారద సాక్షాత్కరించింది. అదిగో మళ్ళీ శారద జ్ఞాపకమే. ఏ విషయం ఆలోచించబోయినా అది శారదకి అన్వయించాలనిపిస్తుంది. అతను లేచి బట్టలు మార్చుకుని వేణు రాసిన కవర్ జేబులో పెట్టుకుని బయలుదేరాడు. ఆదర్శనగర్లో వెంకటేశ్వర స్వామి గుడి పాదాల చెంత ఉన్నట్టుగా ఉన్న వరుసలో ఆఖరి ఇల్లు అది. పైకి రంగు వెలసి పాతపడిన భవనంలా ఉన్న అడుగు పెట్టగానే ఐశ్వర్యం చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఇంటి వరండాలో నడివయసు దాటిన ఆయన కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు. ప్రసాద్ ఆయన్ని ఆ ఇంటి ఆవిడ పేరు గురించి అడిగాడు. ఆయన తల ఊగిస్తూ క్రింది భాగంలో తాము అద్దెకు ఉంటున్నామని, పై భాగంలో ఆవిడ ఉంటుందని చెప్పాడు. పైకి వెళ్లే మెట్లు ఆ ఇంట్లో నుంచే ఉన్నాయి. ఆయన చూపిన దారి వెంట మెట్లెక్కి పైకి వెళ్ళాడు. అతనికి ప్రయాస లేకుండానే వరండా దాటగానే కనిపించిన గదిలో ఆవిడ సుస్థిగా పడుకుని కనిపించింది. ప్రసాద్ ఆవిడికి దగ్గరగా వెళ్ళాడు. కుర్చీ లాక్కుని కూర్చుని వేణు ఉత్తరం రాసిన సంగతి చెప్పాడు. ఆవిడ నోటి మాట కూడా పోయింది. అన్నీ కుడి చేత్తో కళ్ళతో సైగలే. మీకు ఏం కావాలన్నా నేను చూస్తాను.
మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు. ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంతలో డాక్టర్ లోపలికి వచ్చాడు. ఆయన వెంట ఇంత క్రితం క్రింద కనిపించిన ఆయన ఉన్నాడు. వాళ్ళ వెనక మరో యువతి లోపలికి వచ్చింది. గదిలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. అద్దెకున్న ఆయన డాక్టర్కి ప్రసాద్ని వేణు స్నేహితుడిగా పరిచయం చేశాడు. డాక్టర్తో మాట్లాడుతున్న ప్రసాద్ వారి వెనక నుంచి వచ్చి ఆమె తలవైపు వెళ్ళిన యువతిని సరిగ్గా గమనించలేదు. అద్దెకున్న ఆయన చీకటి పడింది అంటూ లైట్ వేశాడు. గుమ్మం దగ్గర నుంచి రోగి ఉన్న మంచం దగ్గరికి డాక్టర్ గారితో పాటు వస్తున్న ప్రసాద్ గోడ దగ్గర ఆవిడ తలవైపు నిలబడి ఉన్న వ్యక్తిని చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. శారద! అతని పెదవులు అస్పష్టంగా కదిలాయి. కానీ శారద అతని వైపే చూడటం లేదు. డాక్టర్ గారు రోగికి ఇంజెక్షన్ ఇవ్వటంలో ఆవిడని పట్టుకోవడంలో సాయం చేస్తోంది. డాక్టర్ గారు శారద ఆ ఇంట్లో బాగా అలవాటైనట్టుగా చెప్పేస్తున్నాడు. చూడమ్మా, ఈ మందులు గంటకి ఒక్కొక్కటి చొప్పున వేయాలి. ఈ క్యాప్సూల్స్ రేపటి నుంచి 2 కంటే ఎక్కువ వాడద్దు. ఆవిడ నిద్రపోకపోతే రాత్రికి ఈ మందు వేయి. అలాగే, సరే అని తల ఊపుతూ శారద ఆ మాటలను శ్రద్ధగా వింటోంది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు 10 నిమిషాలు పైగానే ఉన్నారు. కానీ శారద ప్రసాద్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అపరిచిత వ్యక్తిలా ఉండిపోయింది. అద్దెకున్న ఆయన శారదతో, చూడమ్మా శారద, ఈయన భవానీ ప్రసాద్ అని ఆవిడ బంధువులు ఫారిన్లో ఉన్నారన్నానే, వాళ్ళకి స్నేహితులట. ఈ పూట నుంచి ఈవిడ సంరక్షణ భారం నాకు తగ్గింది. ఇక నుంచి ఈయనే చూసుకుంటారు అన్నాడు. శారద ప్రసాద్ కేసి అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్టుగా నమస్కరించింది. ప్రసాద్ తిరిగి నమస్కరించాలనే ధ్యాస కూడా లేనట్టు చూస్తున్నాడు. ప్రసాద్ గారు, ఈ అమ్మాయిని నేనే ఏర్పాటు చేశాను. శారద అని ఇందిరా సేవా సదనంలో ఉంటుంది. కనకమణి గారని ఆ సేవా సదనం చూసే ఆవిడ నాకు బాగా తెలుసులేండి. ఆయన ఏం చెప్తున్నాడో కూడా అతని చెవులకి ఎక్కటం లేదు. డాక్టర్ గారు అద్దెకున్న ఆయన మెట్లు దిగి వెళ్తుంటే శారద పంపడానికి వెళ్ళింది. ప్రసాద్ పై మెట్టు మీదే ఆగిపోయాడు. 10 నిమిషాల తర్వాత శారద డాక్టర్ గారిని పంపి తిరిగి వచ్చింది. ప్రసాద్ ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. మెట్లు శాంతం ఎక్కి పైకి వచ్చిన శారద అతనికి అభిముఖంగా నిలబడి చిరునవ్వుతో అడిగింది, బాగున్నారా? ప్రసాద్ శారదనే చూస్తున్నాడు. శారదలో రవంత కూడా మార్పు లేదు. అదే చిరునవ్వు, అదే సహనం, అదే ప్రశాంతత. ఆ క్షణంలో శారదని పరిశీలిస్తున్న అతని కళ్ళు ఊహించుకున్న దేవతని కళ్ళెదుట నిలబడితే విభ్రాంతి చెందిన పసిబాలుల్లా ఉన్నాయి. ఏమిటి అలా చూస్తున్నారు? నువ్వేనా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. అంత మారిపోయానంటారా? అంత మారకుండా ఎలా ఉన్నావా అని. అంటే నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించడం లేదు? శారద ముఖం క్షణంలో సగంసేపు శూన్యమైంది. కానీ మళ్ళీ వెంటనే తనని తను నిలవరించుకుంది. ఆనందాన్ని, దుఃఖాన్ని, కోపాన్ని, తాపాన్ని మనసులో కలిగిన వెంటనే పైకి ప్రదర్శించడానికి మేమందరిలాంటి ఆడపిల్లల్లా పెరగలేదు కదా. ప్రసాద్ చటుక్కున శారద చేయి పట్టుకోబోయాడు. శారద మెరుపులా దూరం జరిగింది. ఆమెకు మందివ్వాలి, ఆమెకు సేవలు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అంటూ అతని పక్క నుంచి చటుక్కున లోపలికి వెళ్ళిపోయింది. ప్రసాద్ పెదవి కొరుకుతూ నిలబడిపోయాడు. ఆ క్షణంలో అతని మనసు అతని వశంలో లేదు. వెంటనే లోపలికి వెళ్ళి శారదని పట్టుకుని బలంగా గుండెలకి హత్తుకోవాలని అనిపిస్తోంది. శారదకు తను పడుతున్న బాధ వినిపించాలని, తనని కరుణించమని వేడుకోవాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ అతని ఉద్రేకాన్ని చిత్రమైన శక్తి ఏదో బలంగా చేయి పెట్టి ఆపేస్తోంది. ఆ విధంగా నువ్వు చేస్తే శారద నిన్ను క్షమించదు. అసలు నీతో ఇక మాట్లాడదు సుమా అని హెచ్చరించసాగింది. అతనికి లోపలికి వెళ్ళాలని ఎంతగా ఉందో వద్దని కూడా అంతగానే ఉంది. శారద మనసులో తనకి ఎలాంటి స్థానం ఉంది? ఇంట్లోకి వెళ్ళిన శారద తిరిగి తన దగ్గరకు వస్తే శారద మనసులో తనకి స్థానం ఉన్నట్టే. ఏ భావము లేకపోతే రాదు. శారద వస్తే తనకి చాలా సంతోషం. ఒకవేళ రాకపోతే ఈ క్షణం నుంచి శారద గురించి ఆలోచిస్తాడే తప్ప శారద తనకి కావాలని కోరుకోడు. ఇటు నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. శారదకి ఇక కనిపించడు. అతను వరండాలోకి వచ్చి అక్కడున్న స్తంభానికి ఆనుకొని నిలబడ్డాడు. అక్కడి నుంచి చూస్తే దూరంగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళుతూ వస్తున్న మనుషులు కనిపిస్తారు. క్షణాలు భారంగా గడిచాయి. నిమిషాలు ఎంతో కష్టంగా దొర్లాయి. 15 గంట అయింది. అరగంట గడిచింది. ప్రసాద్ స్తంభానికి ఆనుకుని ఆలోచనలో మునిగిపోయినట్టుగా కళ్ళ మీద వేళ్లతో నలుపుతూ నిలబడి ఉన్నాడు. ఈరోజు తన భవిష్యత్తుకి భగవంతుడు తీర్పు చెప్తాడు. ఈ తీర్పు ఎలాంటిదైనా స్వీకరించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. అరగంట పైగా అయింది. పాదాల అలికిడి వినరాలేదు.
గాజుల చప్పుడు వినిపించలేదు. అతను తలెత్తాడు. అతని ముఖం భారంగా ఉంది. శారద రాలేదు. భగవంతుడికి తన మీద ఎందుకింత కక్ష? తనేం పాపం చేశాడు? ఈ పాపపుణ్యాల బ్యారేజ్ ఏమిటో తనకే తెలియదు. ఈ జీవితం శాపగ్రస్తమయ్యే పనులు తను ఏ జన్మలో చేశాడో అసలే తెలియదు. అతను వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు. ఒక అడుగు ముందుకు వేశాడు. ముందుకు వెళ్ళబోతున్న అతను హఠాత్తుగా ఆగిపోయాడు. శారద ఎప్పుడొచ్చిందో అక్కడ చీకటిలో ఉన్న మరో స్తంభానికి ఆనుకుని నిలబడి ఉంది. అతనికి సంతోషంతో ఉక్కిరిబిక్కిరైనట్టు అయింది. శారద అస్పష్టంగా అన్నాడు. శారద మాట్లాడలేదు. అతని వైపే చూస్తోంది. ఆ క్షణంలో అతనికి శారద కరుణించిన దేవతలా ఉంది. పాలరాతి బొమ్మలా ఉన్న శారద ఎంతో అపురూపంగా అనిపించింది. చేయి చాచి ముట్టుకుంటే కరిగిపోయే కలేమోనన్నంత జంకుగా అనిపించింది. అతను దగ్గరగా వెళ్ళటానికి కూడా భయపడ్డాడు. శారద అస్పష్టంగా మరోసారి అన్నాడు. ఆ పేరు ఎన్నిసార్లు పిలిచినా అతనికి తనివి తీరదేమో అనిపిస్తోంది. మీకు నా మీద కోపం వచ్చిందేమో కదూ? శారద తగ్గు స్వరంతో అన్న ఆ మాటలు స్పష్టంగా ఉన్నాయి. కోపమా? నీ మీదనా? ఎందుకు? మీరిచ్చిన ఉంగరం తిప్పి పంపించేశానని. అదా? అవును. అక్కయ్య అది తిప్పి తీసుకురాగానే నాకు కోపం వచ్చిన మాట నిజమే. కానీ ఆ కోపం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకని? ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? కనకమణి గారు మా అక్కయ్య నీ చేత బలవంతంగా ఆ పని చేయించుంటారు. శారద జవాబు చెప్పలేదు. నేను అనుకున్నది నిజమేనని నాకు తెలుసు, అతడు గర్వంగా అన్నాడు. కాదు, మీరు పొరబడుతున్నారు. ఆ ఉంగరం నా చేత బలవంతంగా ఎవరూ పంపించలేదు. నేనే ఆ నిర్ణయానికి వచ్చాను. నువ్వా? అతను ఆశ్చర్యంగా చూశాడు. శారద తలూపింది. అవును, నేనే. నువ్వా? నువ్వెందుకు అలా చేస్తావు? మొట్టమొదట నా మనసు ఈ పెళ్లి వైపు ఎలాంటి ఆలోచన లేకుండా మొగ్గిన మాట వాస్తవమే. ఆ భ్రమలోనే మీ ఉంగరం స్వీకరించాను. అందరి ఆడపిల్లల్లానే నేను పెళ్ళి, భర్త, ఇల్లు, పిల్లలు అంటూ కలలు కన్నాను. నాలో మంచితనం, విశాలత్వం పోయాయి. స్వార్థం అనే దెయ్యం నా తల మీదకెక్కింది. కానీ కొద్ది రోజులకి నా ఒంటి మీదకి తెలివి వచ్చింది. చిన్నప్పటి నుంచి నేను ఆ సేవా సదనంలో పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు నా తోటివారికి చేతనైనంత సహాయం చేయాలని ఉండేది. మీరు పరిచయం కాకముందు నా ఊహలే వేరుగా ఉండేవి. శారద అస్పష్టంగా అన్నాడతను. మీ ఉత్తరం 10 సార్లు చదువుకున్నాను. మీరు యోగ్యులని నాకు తెలుసు. మీ మీద నాకు సానుభూతి ఉంది. మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని అలా సేద తీర్చి మీకు అపురూపమైన వ్యక్తిగా మిగలటం నాకు అదృష్టమే. కానీ మీ పరిచయం కాకముందే నా హృదయం ఇంకొకళ్ళకి అంకితమైంది. అతను తుళ్ళిపడ్డట్టు చూశాడు. నిజంగానా? శారద అవునన్నట్టు తల ఊపింది. ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడున్నాడా? అతని ముఖంలో ఈర్ష్య చూసి శారద నవ్వింది. ఆ నవ్వు ఎంతో మనోహరంగా ఉంది. ఆ ఇంకొకరు ఇంకే వ్యక్తి కాదు, సేవా సదనం. నేను సేవా సదనాన్ని మిమ్మల్ని పెట్టి నా మనసు అనే తులాదండంలో తూచి చూసుకున్నాను. హృదయం అనే ఆ ముళ్ళు సేవా సదనం వైపే మొగ్గింది. శారద కంఠంలో నవ్వు మాయమై హఠాత్తుగా గంభీరత నిండుకుంది. ఆ సేవా సదనం అనేది నా జీవిత ధ్యేయం. అది నేను విస్మరించకూడదు. మీరు డబ్బున్నవారు. నేను కాకపోతే మరో వ్యక్తి మీ జీవితంలో నిండుదనం తెస్తుంది. కానీ ఈ సేవా సదనం అలా కాదు. దానికి నా అవసరం ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచి నా స్వభావం అంతే. ఎక్కడ ఏ అవసరం ఉంటుందో అక్కడ నా మనసు మొగ్గుతుంది. భగవంతుడు నన్ను అలా ఎందుకు పుట్టించాడో నాకే అర్థం కాదు. మీరు నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. చివర ఎందుకో కానీ శారద కంఠం కంపించింది. ప్రసాద్ శారదని రెప్పవేయటం మర్చిపోయినట్టుగా చూస్తున్నాడు. డబ్బు పట్ల ఎలాంటి ప్రలోభం లేని శారద, తన స్వసుఖం కంటే ఇతరుల క్షేమం కాంక్షించే శారద ఆ క్షణంలో అతనికి ఇంకా అపురూపంగా అనిపిస్తోంది. శారద తనని తిరస్కరించినందుకు అతనికి బాధగానే ఉంది. అయినా ఆ క్షణంలో శారద తనకి కావాలనే ఆకాంక్ష ఇంకా 1,000,000 రెట్లు పెరిగిపోతున్నట్టుగా ఉంది. మీరు నన్ను అర్థం చేసుకున్నారుగా? అతను తల ఊపాడు. నా మీద కోపం లేదన్నమాటేగా? అతను యాంత్రికంగా తల ఊపాడు. ఆ క్షణంలో ఆమె ఏం అడుగుతోందో, తనేం చెప్తున్నాడో అతనికి ధ్యాసే లేదు. మీరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. త్వరలో పెళ్లి చేసుకుంటారుగా? అతను తల ఊపాడు మళ్ళీ. నిజమేనా? నిజమే అన్నట్టు చూశాడు. శారద చేయి చాచింది. అతను ఆమె మాటను అమలుపరుస్తానన్నట్లు వాగ్దానం ఇస్తున్నట్లుగా ఆమె చేతిలో చేయి ఉంచాడు. థ్యాంక్ యూ, శారద చాలా అస్పష్టంగా అంది. నోటిలో మాట శాంతం రాకమునిపే
అతని చెయ్యి వదిలేసి గిరుక్కున వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్రసాద్ చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు. ఆ తర్వాత అతను మెల్లగా మెట్ల వైపు నడిచాడు. మధ్యలో ఒకసారి ఆగి లోపలికి వెళ్ళే గుమ్మం వైపు చూశాడు. అక్కడ శారద కనిపించలేదు. లోపలికి వెళ్ళి శారదకి చెబుదామా అని క్షణంసేపు తటపటాయించాడు. మళ్ళీ అంతలోనే ఆ ఆలోచన నిరుపయోగమని భావించిన వాళ్ళ మెట్ల వైపు వెళ్ళాడు. అతను ఒక్కొక్క మెట్టే దిగుతున్నాడు. అతని మనసులో పదే పదే ఇదే గుర్తుకొస్తోంది. తనకి శారద కావాలి. శారదకి సేవా సదనమే ప్రాణం. ఇక్కడ కూడా అదృష్టం తనని చూసి నవ్వుకుంటోంది. గదిలో కిటికీ దగ్గర నిలబడిన శారద అతను వెళ్ళిపోవటం చూస్తూనే ఉంది. అతను మెట్లు దిగి వీధిలోకి వచ్చాడు. జనంలో కలిసిపోయాడు. శారద శక్తి కూడా తీసుకుంటోంది. జీవితంలో అదృష్టం ఒకే ఒక్కసారి వచ్చి తలుపు తడుతుంది. తలుపు తీయడం ఆలస్యం చేస్తే ఆ దేవత వెళ్ళిపోతుంది. తను ఇప్పుడు ఏం చేసింది? అదృష్ట దేవత లోపలికి వస్తానంటే రానవసరం లేదని తలుపులు మూసేసింది. శారద కళ్ళు మూసుకుంది. కనుకొలకల్లోకి రాబోతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకుంది. భగవంతుడా, నా ఈ నిర్ణయానికి నేనెన్నడూ పశ్చాత్తాపపడకుండా నన్ను ఆశీర్వదించు అనుకోసాగింది. మే ఐ కమిన్? టేబుల్ దగ్గర కూర్చొని రాసుకుంటున్న కనకమణి తలెత్తి చూసింది. ప్రసాద్ గుమ్మంలో నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే ఆవిడ ముఖం చిరాగ్గా అయింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ప్రసాద్ లోపలికి వచ్చాడు. కనకమణి చివాన కుర్చీలో నుంచి లేచింది. నీకు 1,00,000 సార్లు చెప్పాను శారద ఇక్కడ లేదని, శారద జోలికి రావద్దని. ఆవిడ ఆగ్రహానికి అతను కించిత్ కూడా తికమక పడలేదు. నేను శారద కోసం రాలేదు. మీతో 2 నిమిషాలు మాట్లాడటానికి వచ్చాను. భయపడకండి, కూర్చోండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. తాపీగా అంటూ వచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అతని చొరవకి ధైర్యానికి విస్తుపోతున్న దానిలా చూస్తూ కనకమణి కూర్చుంది. ప్రసాద్ చేతిలో ఉన్న కాగితాలు కనకమణి ముందు పడేశాడు. ఒక్కసారి వీటిని చదివి చూడండి. ఏమిటవి? చదవండి, మీకే తెలుస్తుంది. కనకమణి కళ్ళజోడు సరిచేసుకుని వాటిని శ్రద్ధగా చదవసాగింది. చదువుతున్న కొద్దీ ఆమె ముఖంలో చిరాకు మాయమై దాని స్థానంలోకి సంభ్రమం, పట్టసఖ్యం కాని ఆశ్చర్యం ముప్పిరి కొనసాగాయి. చదవటం పూర్తి కాగానే పట్టరాని ఆనందంతో ఆ కాగితాల వైపు ప్రసాద్ వైపు మార్చి మార్చి చూసింది. ప్రసాద్ మాత్రం ఆవిడ ఆశ్చర్యాన్ని గమనించే స్థితిలో లేడు. టేబుల్ మీద పేపర్ వెయిట్ని చేతితో తిప్పుతూ పరధ్యాసగా ఆలోచిస్తున్నాడు. ఈ దస్తావేజ్ చూస్తే నా మతిపోతోంది. నీ ఆస్తినంతా మా సేవా సదనానికి రాస్తే మీ వాళ్ళు ఊరుకుంటారా? నీ పిల్లలు ఏమైపోతారు? అంది. వాళ్ళకి చేయాల్సిన ఏర్పాట్లు చేస్తాను. మీ అక్కయ్య? ఇది నా ఆస్తి, నా ఇష్టం. ఇందులో ఎవరి పెత్తనమూ లేదు. నీకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ డబ్బు నా దగ్గర కంటే సేవా సదనంలో ఉంటే 10 మంది అనాథలకి ఉపయోగపడుతుంది కదా అనిపించేది. నీదెంత గొప్ప మనసు ప్రసాద్. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏదేదో అన్నాను. నేను నీకంటే పెద్దదాన్ని. నిన్ను క్షమార్పణ కోరకూడదు. అది సంతకం పెట్టి రిజిస్టర్ చేయించేసే. కొంతమంది నీ పేరు చెప్పుకొని కమ్మగా భోజనం చేస్తారు. అసలు నన్ను అడిగితే ఇలాంటి సేవా సదనాలకి గవర్నమెంట్ కంటే మీలాంటి ప్రైవేట్ వ్యక్తులే ఎక్కువ చేయూత ఇవ్వాలి. సంఘంలో మిగతా డబ్బున్న వాళ్ళకి నువ్వు ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. ఆవిడ అలవాటు చొప్పున ఉపన్యాస ధోరణిలో మాట్లాడేస్తోంది. ప్రసాద్ పేపర్ వెయిట్ చూస్తూ నిదానంగా స్పష్టంగా చెప్పాడు. ఆ కాగితాల మీద ఇప్పుడే మీ ముందే సంతకం పెడతాను. రేపే నా ఆస్తినంతా అందులో రాసిన విధంగా ఈ సేవా సదనానికి రిజిస్టర్ చేస్తాను. కానీ ఒక్క షరతు. చెప్పు, ఏమిటది? అతను ఆవిడ వైపు నిశితంగా చూస్తూ చెప్పాడు. నేను శారదను పెళ్లి చేసుకోవాలి. శారదతో పాటు నేను కూడా నా శాయశక్తుల ఈ సేవా సదనానికి సేవ చేస్తాను. ఈ పెళ్ళి అయినప్పటి నుంచి దీని బాధ్యతని శారదతో పాటు నేను కూడా సమంగా పంచుకుంటాను. మీరు సెక్రటరీగా ఉండండి. నాకేం అభ్యంతరం లేదు. కనకమణికి మొట్టమొదట అతను చెబుతున్నదేమిటో అర్థం కాలేదు. తర్వాత ఆవిడకి అర్థమైంది. అర్థమైన కొద్దీ ఇంకో విషయం కూడా ఆవిడకి సుస్పష్టంగా తెలిసి రాసాగింది. ప్రసాద్ శారదను పెళ్లి చేసుకోవడానికి ఈ మార్గం ఎన్నుకున్నాడు. ఆ అమ్మాయికి చేరువ అవటం కోసం తనకి ఉన్నదంతా వదులుకుంటున్నాడు. ఆవిడ చెప్పింది, ప్రసాద్, నువ్వు శారద కోసం ఆస్తిని పోగొట్టుకోవటం నాకేం బాగాలేదు. నీ ఆలోచన సరైంది కాదని హెచ్చరించే చనువు, అధికారం నాకున్నాయి అనుకుంటున్నాను. ప్రసాద్ నవ్వాడు. ఆస్తి పోగొట్టుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను పొందుతున్నది ఎంత విలువైనదో మీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు బాగా ఆలోచించుకున్నట్టేనా? బాగా ఆలోచించాను. అక్కకి తెలుసా? తెలియదు. శారదతో నా పెళ్ళయ్యే వరకు ఇది మీకు, నాకు, శారదకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు అనుకున్నాను. కనకమణి తల పంకించింది.
అనసూయమ్మ గారికి తెలిస్తే ఈ పని సానుకూలపడదని ఆవిడికి బాగా తెలుసు. ప్రసాద్ ఏ కారణంగా ఈ పని చేసినా దీని ద్వారా ఈ సేవా సదనానికి చాలా లాభం కలుగుతోంది. అది ఆవిడికి ఆనందదాయకమైంది. ఒక్క నిమిషం ఉండు, శారద లోపలుంది, పిలుచుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. క్షణం క్రితం శారద లేదు అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఆ మాటే గుర్తులేనట్టుంది. అరగంట తర్వాత ఆవిడ తిరిగి వచ్చింది. లోపలికి వెళ్ళు, శారదతో నీకు టీ ఇవ్వమని చెప్పాను, ఇక్కడికి ఎవరైనా వస్తారు అంది. ప్రసాద్ లేచి కనకమణి వెళ్ళమని చెప్పిన గుమ్మం ద్వారా లోపలికి వచ్చాడు. శారద అక్కడ నిలబడి ఉంది. అతను శారద వైపు వచ్చాడు. శారద అతన్నే చూస్తోంది. శారదకి కనకమణి అంతా చెప్పినట్టుంది. ఆ కళ్ళల్లో నమ్మశక్యం కాని ఆశ్చర్యం కనిపిస్తోంది. శారద పిలిచాడు అతను. శారద ఇంకా అలాగే చూస్తోంది. అతను నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు, నువ్వు నా దగ్గరికి రానున్నావు, అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. నీకు పెళ్లి చేసుకుంటానని వాగ్దానం ఇచ్చానుగా, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను. చెప్పు, ఇప్పటికైనా నీ మీద నాకెంత గౌరవం ఉందో నీకు తెలుస్తోందా? అతను చేయి చాచాడు. శారద మంత్రముగ్ధలా అతనికి దగ్గరగా వచ్చింది. 2 చేతులతో అతని చేతిని పట్టుకుంది. శారదని అతని దగ్గరకు లాక్కుని గుండెలు కదుముకున్నాడు. సేవా సదనం కోసం నన్ను త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు కదూ అన్నాడు. శారద హఠాత్తుగా అతని గుండెలకి తల ఆనించి ఏడవసాగింది. నిస్సహాయంగా ఉన్న ఆ ఏడుపులో అతనికి కావలసిన జవాబు దొరికింది. శారద తల నిమురుతూ అన్నాడు, కనకమణి నేను ఆస్తి పోగొట్టుకుంటున్నానని, నన్ను పిచ్చివాడినని అనుకుంటోంది. ఆవిడకేం తెలుసు ఈ పెళ్లి ద్వారా నేనెంత పొందుతున్నానో. నీ పక్క నుండి ఈ అనాథలకి నాకు చేతనైనంత సాయం చేయటంలో నా జీవితానికి ఒక అర్థం పరమార్థం ఏర్పడతాయని భావిస్తున్నాను. శారద మాట్లాడలేకపోయింది. ఆ క్షణంలో ఈ లోకం ఎంతో అందంగా అద్భుతంగా కనిపించింది. ప్రసాద్కి శారదతో పెళ్లి స్థిరపడిందనగానే అనసూయమ్మ గారు శివమెత్తిన మనిషిలా అయింది. ప్రసాద్ ఆవిడికి ఒకే ఒక మాట చెప్పాడు, అక్కయ్య, నేను శారదని చేసుకోవాలనుకున్నాను, చేసుకుంటాను. నువ్వు ఏ గొడవ చేసినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. అనసూయమ్మగారు ఏడవసాగింది. నిన్నప్పుడే ఆ పిచ్చాసుపత్రిలో వదిలేస్తే పీడా పోయేది. నాకు ఈ బాధలేవి ఉండేవి కావు. ఆవిడ తిట్లు శాపనార్థాలు అన్నింటినీ అతను మౌనంగా భరించాడు. అనసూయమ్మగారు ఊరి నుంచి వెంకట్రామయ్యని పిలిచింది. ఆయన ప్రసాద్ని చెడామడా తిట్టాడు. నీకు పెళ్లి చేసుకోవాలనుంటే ఆడపిల్లలే కరువయ్యారా? ఆ దిక్కు మొక్కు లేందే కావాల్సి వచ్చిందా? అది ఎన్ని చేతులు మారిన రకమో. ఆయన నోట మాట పూర్తి కానేలేదు. దవడ ఎముక విరిగేట్టుగా ప్రసాద్ చేయొచ్చి చెళ్ళున తగిలింది. మాటలు మర్యాదగా రాని, నోరుంది కదా అని తెలిసి తెలియకుండా వాగద్దు అన్నాడు. వెంకట్రామయ్య కళ్ళు నిప్పులు చెరిగాయి. నన్నే కొట్టేంత మొనగాడు వెయ్యావట్రా? అసలు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తా. నీ మక్కెలు విరగతన్ని హాస్పిటల్లో పడేయిస్తా అంటూ మీదకు వెళ్ళాడు. అనసూయమ్మగారు ఆయన్ని చేయి పట్టి వెనక్కి లాగింది. మీరెందుకు హైరాణ పడతారు? వీడికి అసలు మతి లేదు. మళ్ళీ త్వరలోనే పిచ్చాసుపత్రికి వెళ్తాడులేండి. ఈ లక్షణాలన్నీ ఆ రకమే. ప్రసాద్ అతి కష్టం మీద కోపం నిగ్రహించుకున్నాడు. ఇన్నాళ్ళు వాణ్ణి అన్ని విధాలా కనిపెట్టిందాన్ని నేనే ఏమీ చేయలేకుండా ఉన్నాను అంది. నువ్వు ఊరుకుంటే మాత్రం నేనెలా ఊరుకుంటానమ్మా? నా చెల్లెలు పిల్లలు లేరు, వాళ్ళకి వీడు ఎలాంటి గతి పట్టిస్తాడో. అందుకే మీకు ఉత్తరం రాసి పిలిపించింది. నా బాధ్యత నేను తీర్చుకున్నాను అందావిడ. ప్రసాద్ వాళ్ళని చూస్తున్నాడు. ఇది వరకు అక్కకి ఆయనకి ఒక క్షణం పడేది కాదు. బద్ధశత్రువుల్లా పోట్లాడుకునేవారు. ఇప్పుడు ఇలా ఇద్దరూ ఒక్కటై తన మీద దండయాత్ర చేస్తున్నారు. ఇదివరలో జయ తనతో అలా ప్రవర్తించినప్పుడు వీరి చుట్టరికాలు పెద్దరికాలు ఏమైపోయాయి? ఈ ఇద్దరిలో ఒక్కరు కూడా జయని ఎందుకు మందలించలేదు, మంచి మార్గాన పెట్టలేదు? జయతో తను అన్ని బాధలు పడ్డప్పుడు తనని చూసి అవహేళన చేశారే తప్ప ఒక్క మాట సానుభూతిగా మాట్లాడారా? చెచ్చి, ఏం మనుషులు! వెంకట్రామయ్య పైపంచ తీసి దులుపుతూ అన్నాడు, సరే, ఆ పెళ్ళేదో ఏడిస్తే ఏడవమను, కానీ దాంతో పిల్లలు కనకూడదు. పెళ్ళికి ముందే ఆపరేషన్ చేయించుకోవాలి నువ్వు. ప్రసాద్ ముఖం ఎర్రబడింది. షటాక్ కొట్టినట్టే అన్నాడు. నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతే ఈ పెళ్ళి జరగనియని నేను ముందే చెప్తున్నాను. నువ్వు ఎవరితోనైనా కులుకు. నాకు కావాల్సిందల్లా నా చెల్లెలి పిల్లలకి అన్యాయం జరగకుండా ఉండటం. అది ఒక మాటే, నువ్వు దానికి ఒప్పుకోవాలిరా ప్రసాద్ అంది అనసూయమ్మగారు. ఆవిడ ఈ మాటని ఇంకా నిప్పు వెలిగిస్తోందని ప్రసాద్ గ్రహించాడు. వెంకట్రామయ్య వెళ్ళి కనకమణితో కూడా చెప్పాడు. అదంతా అతని ఇష్టం అందావిడ. ప్రసాద్ శారద దగ్గరకు వచ్చాడు. అతన్ని చూస్తే శారదకి జాలేసింది. అదేం కర్మో, అతని జీవితం అడుగడుక్కి ఘర్షణమయమే. శారద, కనకమణి గారితో చెప్పాను, గురువారం నాడు బాగుందట,
లగ్నం నిశ్చయం చేయించమని చెప్తాను అన్నాడు. మరి వాళ్ళు అడిగిన సంగతి? ఏ సంగతి? వెంకట్రామయ్య గారు. శారద ఆ పైన చెప్పలేనట్టు ఆగింది. ప్రసాద్ ముఖం కందిపోయింది. ఈ విషయం నీ వరకు వచ్చిందన్నమాట కనకమణి గారు చెప్పారు. ప్రసాద్ మాట్లాడలేదు. శారద అనునయంగా అంది, మీరు సందేహించకండి. మీరు నా వారైనప్పుడు మీ పిల్లలు నా వాళ్ళు కారా? వారు అడిగింది చేస్తే ఈ పెళ్ళికి అడ్డురారు. మనకి పిల్లల కంటే మనం కలిసి ఉండటం ముఖ్యం కాదా? శారద, మీరు ఆపరేషన్ చేయించుకోండి. అతను హఠాత్తుగా శారదను దగ్గరకు తీసుకుని మెడవంపులో ముఖం దాచుకున్నాడు. శారద, ప్లీజ్ ఆ మాట మాత్రం అనుకు. నువ్వు కనకమణి గారి దృష్టిలో అందరి ఆడపిల్లల్లాంటి దానవో కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అందరి ఆడపిల్లల్లాంటి దానివే. ప్రతి ఆడపిల్ల ఏం కోరుకుంటుంది? పెళ్ళి అంటూ జరిగితే తన రక్తం పంచుకొని పుట్టే పిల్లలు తన వాళ్ళు తనకి కావాలని అంటుంది. ఆ ఆనందం నీకు ఇవ్వలేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోవటమే అనవసరం. వాళ్ళు పెట్టిన షరతు ఒప్పుకునే కంటే నిన్ను చేసుకోకుండా తిరస్కరించటమే నాకు సులభం. నేనేం చేయను? మీతో జరగబోయే పెళ్ళి నాకు ఎండమావి అవుతుందేమో అనిపిస్తోంది. అలాంటి భయం నీకేమీ వద్దు, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు అతను. శారద పెళ్ళి ప్రసాద్తో ఆ సేవా సదనంలోనే క్లుప్తంగా జరిగింది. శారద తోటి పిల్లల ఆనందం చెప్పనలవి కాదు. కావాల్సినంత సందడి చేశారు. కనకమణి చివాట్లు కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ప్రసాద్, శారద వాళ్ళందరికీ కొత్త బట్టలు ఇచ్చారు. పెళ్ళి 2 రోజులుందనగానే వెంకట్రామయ్య పిల్లల్ని తీసుకుని పల్లెటూరు వెళ్ళిపోయాడు. పెళ్లికి కనకమణి ఆహ్వానం మీద అనసూయమ్మగారు వచ్చింది. పెళ్లి జరగగానే పురోహితుడు సేవా సదనానికి ప్రసాద్ ఇచ్చిన కానుకగా ఆస్తి వివరాలు చదువుతుండగా విని మూర్ఛపోయినంత పని అయింది. కనకమణితో, కనీసం నువ్వైనా నాకు చెప్పలేదు, ఇదంతా నువ్వాడిన నాటకమే అని 4 దులిపి పిల్లలు కాఫీ తాగండని అందిస్తున్నా వినకుండా లేచి వెళ్ళిపోయింది. శారద వచ్చి కనకమణికి నమస్కరించింది. ఆవిడ శారదని లేవనెత్తుతూ, శారద, ప్రసాద్ని భర్తగా పొందగలిగిన నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ ఇద్దరినీ ఈ సేవా సదనానికి ఆత్మీయులుగా పొందుతున్న ఈ పిల్లలు ఇంకా అదృష్టవంతులు. ఈనాటికి నా కల నెరవేరింది. ఈనాటి నుంచి దీని బాధ్యత అంతా మీకు అప్పగిస్తున్నాను అంది. ఆ రోజంతా అక్కడ ఒక పండగలా జరిగిపోయింది. రాత్రి అయింది. గడియారం 11 గంటలు కొట్టింది. శారద ప్రసాద్ పక్కన సొమ్మసిల్లినట్టుగా పడుకుని ఉంది. ప్రసాద్ చేతులు శారద జుట్టును నిమురుతున్నాయి. ఇద్దరి మనసులు శాంతి తీరం చేరుకున్నంత హాయిగా, నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు పొందిన ఆనందం అనిర్వచనీయమైంది, అపురూపమైంది. శారద తల ఎత్తి గుండెల మీద ఆనించుకున్నాడు అతను. శారద, నాకు పునర్జన్మ ఎత్తినట్టుగా ఉంది అన్నాడు. నాకు కూడా. శారద కళ్ళు చూస్తుండగానే చెమ్మగిల్లాయి. అతని వైపు చూస్తూ అంది, మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు అనుకున్నాను. అది ఎంత తెలివి తక్కువ, అమాయకమైన ఆలోచన. మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఎంత విలువైన దాన్ని పోగొట్టుకునేదానో ఇప్పుడు అర్థమవుతోంది అంది. అతను శారద తలని గుండెలకి అదుముకున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ గణగణలాడుతూ వినిపించింది. అతను టైం చూశాడు. ఇంత రాత్రి వేళ ఎవరై ఉంటారు అన్నాడు. ఏమో, ఎవరో వచ్చిన వాళ్ళు మాత్రం ఏదో అవసరంతోనే వచ్చి ఉంటారు. శారద అతని చేతుల్ని విడిపించుకుని లేచి వెళ్ళింది. దూరంగా గడియ తీయటం, శారద ఏదో అనటం లీలగా వినిపిస్తోంది. 10 నిమిషాల్లో శారద తిరిగి వచ్చింది. మీరొక్కసారి అర్జెంటుగా లేచి రావాలి. నేనా? ఎందుకు? రండి, రమ్మంటున్నానుగా కళ్ళతోనే అర్థించింది. ప్రసాద్ లేచి వచ్చాడు. ఎవరొచ్చారో చూడండి అంది దారి తీస్తూ. అతను ముందు గదిలోకి వచ్చాడు. అక్కడ ప్రసాద్ పిల్లలు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఊరు నుంచి వచ్చినట్టున్నారు. తలలు రేగి ఉన్నాయి. ముఖాలు అలసటగా ఉన్నాయి. కళ్ళల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి. పెద్ద పాప అంటోంది, శారద, మేము అనాథలం. చిన్న పాప చెప్పింది, మాకు అమ్మ లేదు, చచ్చిపోయింది. మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. మమ్మల్ని తీసుకువెళ్ళిన మావయ్య మంచివాడు కాదు, మమ్మల్ని కొడతాడు, చంటి అంది. ఇక్కడ ఎవరూ దిక్కులేని వారిని చేర్చుకుంటారని చెప్పావుగా, అందుకే ఇక్కడికి పారిపోయి వచ్చాం అంది పెద్ద పాప. శారద ప్రసాద్ సమాధానం కోసం కానీ పురమాయింపు కోసం కానీ చూడలేదు. మీరు చాలా మంచి పని చేశారు అంటూ వాళ్ళని దగ్గరకు తీసుకుంది. శారద వాళ్ళని లోపలికి తీసుకువచ్చింది. భోజనం తినిపించి పక్కలు వేసి పడుకోబెట్టి తిరిగి వచ్చేసరికి ప్రసాద్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో రాస్తున్నాడు. ఏమిటది అంది. రిజిస్టర్లో పేర్లు. ఎవరివి? ఇప్పుడు వచ్చిన వాళ్ళవి. అతను రాయటం పూర్తి చేసి తన కుర్చీ వెనకగా వచ్చి నిలబడిన శారద వైపు తలెత్తి చూశాడు. ఇది చాలా బాగుంది కదూ. నా పిల్లలకి ఆశ్రయం ఇవ్వటంతో ఈ సేవా సదనంలో
నా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నమాట. శారద అతని వైపు క్షణంసేపు తదేకంగా చూసింది. అతని నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ, ఈ ప్రపంచంలో ఆశ్రయం లేని పిల్లలందరూ మన పిల్లలే అంది. నిజం శారద, నిజం అన్నాడు అతను. ఫ్రెండ్స్, ఇంతటితో స్నేహమయ్యి అన్న ఈ నవల సమాప్తం. బట్ యాజ్ యూజువల్ ద సేమ్ రిక్వెస్ట్, మీకు గనక నా కథలు నచ్చినట్లయితే వల్లీస్ ఆడియో స్టోరీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ను లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. చేస్తారు కదూ? సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ మీ వల్లి.